హైడ్రాలో భాగంగా ఆ యొక్క స్థలాలను కబ్జా చేసుకొని, వాళ్ళు పెద్ద పెద్ద కన్వెన్షన్స్, పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్సు, హ్మ్. తదితర ఇండ్లు గిట్లా కట్టుకొని, బాగా ఆర్థిక స్తోమత కలిగున్నోళ్ళు, బాగా పలుకుబడి ఉన్నోళ్ళే ఈ యొక్క ప్రభుత్వాన్ని మోసం చేసి, ఈ యొక్క స్థలాలను ఆక్రమించుకొని కట్టుకున్నారని జెప్పేసి ప్రభుత్వం ఈ హైడ్రా అనేది తెర మీదకి తీసుకొనొచ్చింది. హ్మ్. ఈ హైడ్రాలో భాగంగా ఈ హైడ్రా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు, ఈ హైడ్రాలో మాత్రం ఎవరన్నా పేద ప్రజలుంటే మాత్రం ప్రభుత్వం వారి జోలికి పోదు. హ్మ్. వారి విషయంలో ఏదన్నా ఉంటే మాత్రం పునఃపరిశీలన జేసి, వాళ్ళకు శాశ్వత గృహాలను హ్మ్. ఇచ్చి వాళ్ళు ఏ స్థలంలో అయితే కట్టుకున్నారో, ఆ స్థలంలోనూ వాళ్ళకు ఎలాంటి ఆటంకులు, ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచెల్లి ఆ యొక్క క్లియరెన్స్ సర్టిఫికేట్‌లను ఇచ్చి, హ్మ్. మేము పరిశీలించి ఇచ్చి, వాళ్ళను హాయిగా బ్రతికేటట్టుగా, స్వేచ్ఛగా బ్రతికేటట్టుగా, వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయించేటట్టుగా అని ఈ యొక్క హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రకంగా ప్రకటించడం జరిగింది. కానీ ఈ హైడ్రా అనేది కొనసాగిస్తున్న తరుణంలో రోజు రోజు వారీ